ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తా ఉన్నా, నకిలీ డిస్టిలరీలు ఏంటయ్యా, నకిలీ ఫ్యాక్టరీలేంటి, నకిలీ తయారీ కేంద్రాలేంటి, ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రాందీ షాపుల దగ్గరికి వెళ్ళి ఇది నిజమైందా, ఇది నకిలీదా, ఎట్లా ఇది నిజమైన మందా, లేకపోతే నకిలీ డిస్టిలరీలో తయారైందా, నకిలీ ఫ్యాక్టరీలో తయారైందా, ఇది లేకపోతే నారావారి సారానా అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితులు. చంద్రబాబు నాయుడు ఏం చేయాలా, కూటమి ప్రభుత్వం ఏం చేయాలా, ప్రభుత్వం ఏం చేయాలా, అన్ని బ్రాందీ షాపుల మీద ఎంక్వైరీ చేయించి నిజమైన మద్యం అమ్ముతున్నారా లేకపోతే నకిలీ మద్యం అమ్ముతున్నారా అని చెప్పేసి దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. కానీ దీన్ని పక్కన పెట్టేశారు, దీని గురించి మర్చిపోయారు. జోగి రమేష్ పేరు చెప్పాలా, లేదా జోగి రమేష్ని ఇరికించాలా, లేదా ఇంకొకరిని ఇరికించాలా? బట్ట బయలు చేసిందే మేము కదా, ప్రజలకు తెలియజెప్పిస్తుందే నేను కదా. ప్రజలకి అక్కడ ఉన్న వాస్తవాలని వెలుగు చూపించిన మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా ప్రజలకు తెలియజెప్తే డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజల్ని తప్పు ద్వారా పట్టించాలని చెప్పి చంద్రబాబు నాయుడు తేగ చిత్తశుద్ధి ఉంటే, విలువలు విశ్వసనీయత ఉంటే దయచేసి చెప్తా ఉన్నాను, మీరు సరైన విధానంలో దీని మీద ఎంక్వైరీ చేయించండి.